అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ రోజు మనకు ముఖ్య అతిథిగా చేసిన బల్మూరు గారు ఎమ్మెల్సీ గారికి, మన కాబోయే ఎమ్మెల్సీ గారికి, మన ప్రతాప్ రెడ్డి గారికి అందరికీ కూడా గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు యూ ఆల్. ఎవరు కూడా జై తెలంగాణ, కనీసం తెలంగాణ అనడానికి భయపడిన రోజులల్లా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా తెలంగాణ కోసం కొట్లాడడం, జీవితం అంతా కూడా ముఖ్యంగా మల్లన్న చూస్తే జీవితం అంతా కూడా పోరాటమే, ఉద్యమము తర్వాత ప్రతిపక్షము. ఫస్ట్ టైం ఇప్పుడు అందరం ముందుకు వచ్చి అడుగుతా ఉన్నారు. మనందరం కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓటు మల్లన్న గారికి వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే రేపు పొద్దున కౌన్సిల్లో యువకులందరూ కూడా కొలువు తీరుతారు. చట్టాలు జరిగే చోట, శాసనాలు రాసే చోట వీళ్ళందరూ ఉంటే కూడా మనందరి తరలాతలు మారుతాయని నిజంగా కూడా ఒకంత గర్వం అనిపిస్తుంది. రేవంత్ అన్న నిజంగా తన మీద ఎన్ని ఉన్నాయో కేసులు అంతకంటే ఎక్కువ మన మల్లన్న మీద ఉన్నాయి. ఏ రోజు కూడా ఇంతవరకు కంటి నిండా నాకు తెలిసి నిద్రపోయి ఉండడు, కడుపు నిండా తినుండడు. రైట్? అనుదినం ప్రజలతోనే పోరాటమే, రకరకాల అలిగేషన్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా టీవీలలో మొత్తం ఆయన పేరు మీదనే మల్లన్న ఇట్లా, మల్లన్న ఇట్లా, మల్లన్న ఇట్లా. మొన్ననే చెప్పిండు రేవంత్ అన్న అట్లా ఇట్లా అట్లా ఇట్లా అని ప్రతిరోజు రేవంత్ అన్న ఎట్లయితే అంటున్నారో మల్లన్న కూడా రోజు మల్లన్న పేరు తీయకుండా ప్రతిపక్షాల కూటమే గడుస్తలేదు. సో ఈ రోజు అన్ని మీటింగ్లు కండక్ట్ చేసుకుంటూ వరుస మన దగ్గరికి జనగాంకి రావడం జరిగింది మన అభ్యర్థి. మొన్ననే నేను మీకు కోఆర్డినేటర్లు వచ్చిన సరే అక్కడక్కడ కొంతమందిని మార్చిండ్రు, మళ్ళా నన్ను ఇక్కడనే పెట్టిండ్రు. మల్లన్న కోసం మళ్ళొక్కసారి పనిచేసే అవకాశం నాకు కల్పించింది పిసిసి. సో ఈ రోజు మిమ్మల్ని మళ్ళా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మళ్ళా మనం అందరం కూడా ప్రతి ఒక్క ఓటర్ దగ్గరికి అడగాలి, రీచ్ అవ్వాలి. We have to make sure they have to cast their vote. Every eligible voter should cast their vote. అది we have to make sure. ప్రతి ఒక్కరి దగ్గర పోయి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ మనం తీర్మానం మల్లన్నకి వేయాల్సింది అని చెప్పి అందరినీ కూడా బతిమలాడతారా, రిక్వెస్ట్ చేస్తారా, ఇంకేం చేస్తారా మాకు తెలియదు, కానీ ఓట్లు అయితే కరెక్ట్ గా వచ్చేటట్టు 4వ తారీఖు రోజు మన రిజల్ట్స్ రాబోతున్నాయి. తర్వాత మళ్ళీ వెంటనే ఇప్పుడు ముందైతే ఇది తేలిపోతుంది. సో ఈ రోజు వచ్చిన మనందరినీ చూస్తా ఉంటే, మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే దాదాపుగా తీన్మార్ మల్లన్న గారి విజయ వేదికని ఖరారైనట్టు ఇందాక ప్రతాప్ రెడ్డి గారు చెప్పిండ్రు మనకు. మామ యువర్ వెరీ ట్రూ. మన పేరు నిలబెట్టుకుందాం మనము, అండ్ మనం మన అభ్యర్థిని గెలిపించుకుందాం. ఒక్కసారి తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం. థ్యాంక్ యూ.